తలసేమియా రోగులు ఈ బియ్యం తినకూడదు. క్షయ, తీవ్రమైన మలేరియాతో బాధపడే వాళ్ళు ఈ బియ్యం తింటే, ఇలాంటి పోర్టిఫైడ్ బియ్యం తింటే కొంతమంది ప్రాణాలకే ప్రమాదం అంటున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చాలాసార్లు రేషన్ బియ్యం కడుగుతుంటే అక్కడక్కడ తెల్లగా కాస్త వేరుగా కొన్ని బియ్యం గింజలు కనిపించడం ఎప్పుడైనా గమనించారా? అవి తినొచ్చా తినకూడదా అనే డౌటు మనలో చాలామందికి వస్తుంది. కొద్దిమంది ఆ బియ్యం కడిగేటప్పుడు తీసి పారేస్తారు. కొద్దిమంది అవి ఫోర్టిఫైడ్ బియ్యం, ఆరోగ్యానికి చాలా మంచిది, ప్రభుత్వం కావాలని అలాంటి బియ్యం కలిపి పేదవాళ్ళకు అందిస్తుందని తినేస్తుంటారు. నిజంగా ఈ బియ్యం మంచివేనా అంటే అందరికీ కాదు, పైగా కొంతమంది ప్రాణాలకే ప్రమాదం అంటున్నాయి కొన్ని సంస్థలు. అసలు ఈ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సహజంగా పండిస్తున్నారా లేదా కృత్రిమంగా తయారు చేస్తున్నారా? ఈ బియ్యం తింటే కొంతమంది ప్రాణాలకే ప్రమాదమని ఎందుకు చెప్తున్నారు? ఇందుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. పోషకాహార లోపాన్ని, రక్తహీనతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా మధ్యాహ్న భోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యం సప్లై చేస్తోంది. ఇది లక్షలాది చిన్నారుల, పేదల ఆకలి తీరుస్తుంది కదా అని మనం అనుకుంటాం. కానీ వైద్య నిపుణులు, ఆహార హక్కుల సామాజిక సంస్థలు, రైతు స్వరాజ్య వేదిక, ఆశా, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ వంటి నెట్వర్క్ సంస్థలు మాత్రం తీవ్రమైన అభ్యంతరాలే కాదు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఫోర్టిఫైడ్ బియ్యం తింటే కొంతమంది ప్రాణాలకే ప్రమాదం అంటున్నాయి. ఎవరికి ప్రమాదం, ఎందుకు ప్రమాదం అంటే తలసేమియా, సికిల్ సెల్ అనీమియా లాంటి జన్యుపరమైన లోపాలతో వచ్చే వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ శరీరంలో ఐరన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు అదనంగా ఐరన్ తీసుకుంటే అది లివర్, గుండె, మూత్రపిండాలు దెబ్బతినడానికి దారితీస్తుంది. క్షయ, తీవ్రమైన మలేరియాతో బాధపడే వాళ్ళు ఈ బియ్యం తింటే వాళ్ళ శరీరంలో ఐరన్ మోతాదు పెరిగితే టీబీ, మలేరియా వంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అనేక వైద్య సర్వేలు చెబుతున్నాయి. కేంద్ర ఆహార భద్రతా సంస్థ FSSAI నిబంధనల ప్రకారం ఫోర్టిఫైడ్ రైస్ బ్యాగ్ల మీద తలసేమియా రోగులు ఈ బియ్యం తినకూడదు అని స్పష్టమైన హెచ్చరిక ముద్రించాలి. కానీ క్షేత్రస్థాయిలో రేషన్ షాపుల్లో విడిగా కిలోల లెక్కన బియ్యం తీసుకునే నిరుపేదలకు ఈ హెచ్చరికలు తెలిసే అవకాశమే లేదు. దాంతో వాళ్ళు ఆ విషయాలేమీ తెలియకుండానే కొద్దిమంది ఈ రైస్ తిని తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ బియ్యం ఎందుకు కలుపుతున్నారు అంటే సహజంగా పండే వడ్లలో ఎలాంటి విటమిన్లు ఉండటం లేదు. అందుకే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పిండిగా మార్చి దానికి విటమిన్లు కలిపి యంత్రాల ద్వారా మళ్ళీ గింజల రూపంలోకి మారుస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే ఇలాంటి బియ్యం తయారీకి నాణ్యత లేని పిండిని, విరిగిన నూకలను, క్వాలిటీ లేని బియ్యం పిండిని కెమికల్స్ సాయంతో గింజలుగా మారుస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ కృత్రిమ గింజలు నీటిలో వేసినప్పుడు పైకి తేలడం లేదా అన్నం వండినప్పుడు కరిగిపోయి గంజిలా మారిపోతాయి. దీనివల్ల సామాన్యులు వీటిని ప్లాస్టిక్ బియ్యమని భావించి పారిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు సరికదా, ఆహారం కూడా వృధా అవుతోంది. భారతదేశంలో సహజ ఆహార వైవిధ్యం ఉండగా కేవలం కృత్రిమ విటమిన్ల తయారీ కంపెనీల కోసమే ఈ పథకాన్ని తెచ్చారనే బలమైన విమర్శ సామాజిక సంస్థల నుండి వస్తోంది. బియ్యంలో కలిపే విటమిన్ల పొడిని తయారు చేసే హక్కులు కొన్ని అంతర్జాతీయ, బహుళజాతీయ కెమికల్ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. రైస్ మిల్స్లో బ్లెండింగ్ యంత్రాల ఏర్పాటు, క్వాలిటీ చెకింగ్ కార్పొరేట్ కంపెనీల నియంత్రణలోకి వెళ్తున్నాయి. ఇది స్థానిక మార్కెట్ను దెబ్బతీసి విదేశీ కంపెనీల వ్యాపారానికి బాటలు వేస్తోందని స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ వంట పద్ధతుల్లో బియ్యాన్ని 2-3 సార్లు కడగటం, అన్నం ఉడికిన తర్వాత గంజి వార్చడం సర్వసాధారణం. కృత్రిమంగా పైన పూత పూసినా లేదా కెమికల్ కలిపిన ఈ విటమిన్లు బియ్యాన్ని కడిగినప్పుడు, గంజి వార్చినప్పుడు దాదాపు 50-70% వరకు కొట్టుకుపోతాయని ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. అంటే ప్రభుత్వం వేల కోట్లు పెట్టి కలిపిన విటమిన్లు పేదల కడుపుల్లోకి వెళ్లకుండా నీటి పాలవుతున్నాయి. కేవలం బియ్యాన్ని నమ్ముకొని వేల కోట్ల ఖర్చు పెట్టే బదులు అదే బడ్జెట్తో రేషన్ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె, పాలు ఇంకా గుడ్లు అందిస్తే ప్రజలకు సహజంగానే అన్ని పోషకాలు అందుతాయనేది చాలా సంస్థలు చెప్తున్న మాట. రేషన్లో కేవలం ఐరన్ కలిపిన బియ్యం ఇవ్వటం వల్ల ప్రజల్లో ఉన్న పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నివారించలేమని, ఇది తాత్కాలికమని, లోపభూయిష్టమైన విధానమని రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ లాంటి సంస్థలు చాలా గట్టిగా చెప్తున్నాయి. అందుకే అనేక సంస్థలు చెప్తున్న మాట ఏంటంటే కేవలం ఫోర్టిఫైడ్ బియ్యం తయారు చేసి రేషన్ బియ్యంలో కలిపితేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం కాదు. స్థానిక పద్ధతుల్లో పండించే సాంప్రదాయ ధాన్యాలు, దంపుడు బియ్యం, ఆకుకూరల పంపిణీ ద్వారానే రక్తహీనతను సహజంగా అరికట్టాలి. ఇలాంటి బియ్యాన్ని పేదలకు బలవంతంగా అంటకట్టకూడదు.
రేషన్ కార్డులదారులకు ఫోర్టిఫైడ్ బియ్యం కావాలా లేదా సాధారణ బియ్యం కావాలా అని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించారు. తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో కూడా ఖచ్చితంగా ఫోర్టిఫైడ్ బియ్యాన్ని కలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఏ రకమైన బియ్యమైనా సరే, అది దొడ్డు బియ్యమైనా సన్న బియ్యమైనా ఏదైనా సరే, విధిగా ఫోర్టిఫైడ్ గింజలను బ్లెండింగ్ చేయాల్సిందే. కేంద్రం సేకరించే పరిధిలోకి వచ్చే కస్టమ్ మిల్లింగ్ రైస్ నిబంధనల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుండి సన్న బియ్యాన్ని సేకరిస్తుంది. కాబట్టి మిల్లర్లు సన్న బియ్యానికి కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఇంకా భారత ఆహార సంస్థ నిబంధనల ప్రకారం ప్రతి 100 కిలోల సాధారణ సన్న బియ్యానికి 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలపాలి. కిలో లెక్కన చూస్తే 1 కిలో సాధారణ బియ్యానికి 10 గ్రాముల ఫోర్టిఫైడ్ బియ్యం గింజలను కలపాల్సి ఉంటుంది. సాధారణ దొడ్డు బియ్యంలో ఫోర్టిఫైడ్ గింజలను కలిపినప్పుడు అవి ఒకే సైజులో ఉండి దాదాపు కలిసిపోతాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు పంపిణీ చేస్తున్నవి నాణ్యమైన సన్న బియ్యం. మిల్లర్లు వాడుతున్న కృత్రిమ ఫోర్టిఫైడ్ గింజలు సాధారణ దొడ్డు బియ్యం సైజులో లేదా కాస్త లావుగా ఉంటున్నాయి. వీటిని సన్న బియ్యంలో కలిపినప్పుడు సైజులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. సన్న గింజల మధ్య ఈ లావుపాటి కృత్రిమ గింజలు విడిగా తేలికగా గుర్తుపట్టేలా ఉండటం వల్ల లబ్ధిదారులు ఇవి ప్లాస్టిక్ బియ్యం లేదా కల్తీ బియ్యం అనే అనుమానాలు, విమర్శలు మరింత పెరగడానికి కారణమైంది. సరే, ఇంత ఆలోచించి ఇంత ప్రాసెస్ చేసి తయారు చేస్తున్న 1 కిలో ఫోర్టిఫైడ్ రైస్ ధర ఎంత ఉంటుంది? రైస్ మిల్లర్లకు సరఫరా చేయడానికి ప్రభుత్వం జరిపే ఈ టెండర్లలో దీనికి సగటు ధర కిలో 40 నుండి 50 రూపాయల వరకు ఉంటుంది. అధునాతన టెక్నాలజీతో విటమిన్లు సమానంగా కలిసేలా తయారు చేసే కంపెనీల నిల్వలు మార్కెట్లో కిలో 55 నుండి 65 వరకు కూడా ఉంటుంది. ఈ గింజల తయారీకి వాడే అసలైన మైక్రో న్యూట్రియంట్ విటమిన్ పౌడర్ ధర చాలా ఎక్కువ. ఇది కిలో 150 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. దీన్ని సాధారణ బియ్యం పిండితో కలిపి యంత్రాల ద్వారా బియ్యం గింజలుగా మారుస్తుంటారు. రేషన్ బియ్యంలో కలపడానికి ఈ గింజలను నేరుగా మార్కెట్ నుండి కాకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన నోటిఫైడ్ ఏజెన్సీలు, రిజిస్టర్డ్ కంపెనీలు సరఫరా చేస్తాయి. తెలంగాణ పౌర సరఫరాల సంస్థ తరపున జాతీయ స్థాయి సహకార సంస్థలైన నాఫెడ్ వంటి సంస్థలు దేశవ్యాప్తంగా ఈ టెండర్లు లేదా రివర్స్ యాక్షన్ నిర్వహిస్తాయి. FSSAI గుర్తింపు పొందిన నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసి ఆర్డర్లు ఇస్తాయి. FSSAI లైసెన్సు ఇంకా కనీస ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పదుల సంఖ్యలో బహుళజాతి స్వదేశీ ఫుడ్ కెమికల్ ప్రాసెసింగ్ కంపెనీలు ఈ గింజలను సరఫరా చేస్తున్నాయి. తెలంగాణలో స్థానికంగా హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో, అలాగే పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన ప్లాంట్ల నుండి ఈ సరఫరా ఎక్కువగా జరుగుతోంది. టెండర్ దక్కించుకున్న కంపెనీలు 3 రకాల విటమిన్లు ఖచ్చితమైన నిష్పత్తిలో కలిపి తయారు చేసిన FRK గింజలను 20 కిలోల ప్రత్యేకమైన సంచుల్లో ప్యాక్ చేస్తాయి. నాఫెడ్ పౌర సరఫరాల శాఖ కేటాయించిన కోటా ప్రకారం ఈ 20 కిలోల FRK బస్తాలను జిల్లాల వారీగా ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ చేసే రైస్ మిల్లులకు నేరుగా రవాణా చేస్తారు. రైస్ మిల్లర్లు తాము సేకరించిన సన్నా దొడ్డు బియ్యానికి ఈ గింజలను 1:100 నిష్పత్తిలో కలపాలి. ఈ గింజల కొనుగోలు ఖర్చును మొదట మిల్లర్లే భరిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వానికి బియ్యం అప్పగించాక క్వింటాలకు ఇంత అని ప్రభుత్వం మిల్లర్లకు ఆ మొత్తాన్ని రియంబర్స్ చేస్తుంది. కేవలం 1 కిలో ఫోర్టిఫైడ్ గింజల కోసం ప్రభుత్వం 45 నుండి 50 రూపాయల వరకు ఖర్చు పెడుతుంది. సాధారణ సన్న బియ్యం కంటే ఈ కృత్రిమ గింజల తయారీ ఖర్చు 2 రెట్లు ఎక్కువ. ఈ వ్యాపారం అంతా పరిమిత కెమికల్ ప్రాసెసింగ్ కంపెనీల చేతుల్లో ఉండటం అంటే ఇది కార్పొరేట్ లాబీయింగ్ అని కూడా ఆరోపణలు రావడానికి ప్రధాన కారణం. పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని, వారికి పోషకాలు అందిస్తున్నామని చెప్పే ప్రభుత్వాల మాటల వెనుక ఎంత నిజముందో, కార్పొరేట్లకు ఎంత లాభం ఉందో ఆలోచించాలి.